ఇలా ఇలా పట్టుకున్నాం. మీకు ఇది కుతూహలం ఉందా లేదా చెప్పండి. ఇల్లు ఏముందో తెలుసుకోవాలని ఉందా లేదా? మనము చేసుకోవాలి. ప్రూఫ్ చేసుకునే లోపల ఎన్నో వస్తాయండి. దాన్ని అధిగమించినప్పుడే మనం విజయమైన. పెళ్లి కాగానే పిల్ల అయితే పుట్టదు. 9 7 నెలలన్నా అగలో మీరు చెయ్యండి ఏదో ఒక రంగం. సో ఓకే ఉన్నారా? బిజినెస్ చేయండి. మీరు ఇంతమంది వచ్చారు, ఇంతమందిలో మీరు ఒక 10 మంది దగ్గరే మనం వెతుక్కోవాలి. గవర్నమెంట్ బ్యాంకుల్లో ముద్ర లోన్స్, ఎంఎస్ఎంఈ స్కీమ్స్ చాలా ఉన్నాయి. బ్యాంక్ నుంచి, కెనరా బ్యాంక్ నుంచి 250 లోన్లు ఇప్పించారు. సిబిల్ ఉంటే మాత్రం దగ్గర రిజిస్ట్రేషన్ ఉన్న అందరికీ నెలలుగా 2 సంవత్సరాలుగా ఉద్యమం. అండ్ ముద్ర లోన్స్ ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాను. అకాడమీ కూడా ఉంది. మేకప్ కోర్స్ మీరు ఎందుకు నేర్చుకోవాలో చెప్పండి. కూతురు రెడీ అయ్యేది మీరు బేసిక్ గా నేర్చుకోవాల్సింది ప్రొఫెషనల్ గా వర్క్ నేర్చుకోవాలి. నాట్ ఓన్లీ బ్యూటిషియన్, స్టిచ్చింగ్ కానీ ఏదైనా సరే ప్రొఫెషనల్ గా నేర్చుకో. ప్రొఫెషనల్ వైజ్ గా మనం వెళ్తే ఏంటంటే ప్రతి ఒక్కరు ఆటోమేటిక్ గా మనని ఫాలో అవుతారు. ఎందుకంటే ఆ టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. నేర్చుకునేది పర్ఫెక్ట్నెస్ అనేది ఉంటేనే మనం నెక్స్ట్ అనేది సక్సెస్ ఉంటుంది ప్రతి ఫీల్డ్లో. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి షాపింగ్. నేను స్వప్న. ఈరోజు అయితే మనం వచ్చేసాం ఉప్పల్ బగాయత్ అండి. ఫ్యాషన్ వింగ్స్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మీకు ఆల్రెడీ తెలిసే ఉంది కదండి. ఇక్కడ వచ్చేసి మనకి సుజాత మేడం గారు ఏంటంటే ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ కానివ్వండి, మేకప్ కోర్సెస్ అండ్ ఇలాంటివి చిన్న చిన్న కోర్సెస్ నుంచి మీకు లాంగ్ టర్మ్ వరకు కూడా చాలా కోర్సెస్ అయితే అందిస్తున్నారు. అది కూడా రీజనబుల్ ప్రైజెస్లో. అండ్ ఎవ్రీ వీకెండ్ వచ్చేసి మంచి వర్క్ షాప్స్ కానివ్వండి. మెయిన్గా ఏంటంటే లేడీస్కి బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళు కానివ్వండి, ఆల్రెడీ బిజినెస్ చేస్తున్న వాళ్ళు, కొత్తగా ట్రిప్స్ టిక్స్ ఇలా ఒక్కటేంటండి మీకు మార్కెటింగ్లో కానివ్వండి, ఎలాంటి బిజినెస్ అయినా సరే అండి ఇది మీకు మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. సో ఒక 2 days ముందు జస్ట్ మేము షార్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని మాత్రం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది లేడీస్ వచ్చారండి. అసలు అక్కడ వాళ్ళ ఇంట్రెస్ట్ కానివ్వండి, వాళ్ళ క్రియేటివిటీ అన్నీ వింటుంటే వావ్ అనిపించింది. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ మన ఈ ప్రోగ్రామ్కి వచ్చేసి మదర్ ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి బొజ్జ సంధ్యారెడ్డి గారిని అయితే ఇన్వైట్ చేశారండి. సో ఫుల్ డీటెయిల్స్ వెళ్ళే కంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అవన్నిటి నుంచి బయటకు వచ్చేసి పిల్లల్ని ఇప్పుడు బాగా చదివించారు. ఒక అబ్బాయి యూఎస్లో ఉంటున్నాడు. ఆ అబ్బాయి ఇప్పుడు నెలకి వాళ్ళకి 5-6 లక్షలు పంపిస్తున్నాడు. ఇల్లు కొనేశారు. ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ తను ఇప్పుడు ఏం చేయకపోయినా పిల్లలు సెటిల్ అయిపోయారు. సో నాకు దీంట్లో ఏంటంటే ఉమెన్స్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళాలి, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలిగేలాగా. అట్లీస్ట్ ఒక 10,000 సంపాదించినా మనం మన హస్బెండ్ ఖర్చులో నుంచి ఇంకొక 10,000 మనం తగ్గించినట్టే. మీ అంతటా మీరు ఒక అసెట్ క్రియేట్ చేసిన వాళ్ళు, కొత్త బిజినెస్ ఐడియాస్ ఉన్న వాళ్ళు చెప్పండి. అంటే బిజినెస్ ఎలా స్టార్ట్ చేసాం, ఇప్పుడు స్టార్ట్ చేయాలి. నాకు ఒక బిజినెస్ ఐడియా ఉంది, దాన్ని ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మార్కెటింగ్ చేయాలి, దానికి ఇన్వెస్ట్మెంట్ ఎలా కావాలి, అది నేను చెప్తా. అలా ఏమన్నా ఐడియా ఉన్న వాళ్ళు చెప్పండి. బ్యాంగిల్స్ బిజినెస్ అని ఒకటి వచ్చింది మేడం. అది థ్రెడ్ బ్యాంగిల్స్ వచ్చేసి కున్నెన్స్ అది బాగా రన్ అవుతుంది. బట్ అది ఎలా అనేది మాకెవరైనా నేర్పిస్తే నేర్చుకోనైనా 1 day వర్క్షాప్ పెడదాం. డెఫినెట్గా ఇలాంటి వాటికైతే నేను తప్పకుండా మళ్ళీ 1 day వర్క్షాప్స్ అయితే పెడతాను. 1 day అంటే ఇప్పటి వరకు చూసారు కదా, మన దాంట్లో చూసినవైతే రీజనబుల్ కాస్ట్ తోటి మనకి. సో ట్రైనింగ్లు అయితే ఖచ్చితంగా నేను ట్రైనింగ్లు అన్నీ ఇస్తాను. అంటే మీకు ఇది ఆలోచన ఉంది మనం చేయాలి అనుకునే వాటికి ఒక ట్రైనింగ్ ఎందుకండి, అన్నింటికి అటెండ్ అవ్వండి. కొంచెం గట్టిగా చెప్పండి, అందరికి వినబడాలి. తాజ్ కృష్ణలో ప్లాన్ చేశారు. నైస్ ఎగ్జిబిషన్ అయితే నేను కండక్ట్ చేస్తానండి. ఎక్కడో ఒక దగ్గర మీకైతే ఇక్కడే పెడతాను. మనకి ఇప్పటివరకు అయితే ఇన్స్టిట్యూట్ రన్ చేస్తున్నాం కదా, వర్క్షాప్ పెట్టిన ప్రతిసారి మన స్టూడెంట్స్ స్టాల్స్ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ పెడుతున్నాం. అంటే కొంచెం సర్కిల్ పెరుగుతుంది మనకి. పెడితే ఆ రోజు అయ్యే సేల్ తక్కువే ఉండొచ్చు, కానీ లిటరల్గా ఎప్పుడు వర్క్షాప్ పెట్టినా మినిమం 100 మెంబర్స్కి తక్కువ రాలేదు. ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్నారు 4 years బ్యాక్. ఎలా ఉండేదంటే నేను చెప్పాను కదా, నేను స్టార్టింగ్లో ఎలాగ ఉండేదో తను అలాగే ఉండేది. 2 పిల్లలు. అలాంటి టైంలో నేను ఇంకా మిషన్ తీసుకుని ఇంకా ఇండిపెండెంట్గా ఉండాలి ఎలా అయినా చెప్పేసి 10th ఇంటర్లో ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ అనేది. సరే ఇప్పుడైతే ఒకడైతే బయటకు వచ్చేస్తాడు, బీటెక్ అయిపోయింది, బీటెక్ చదువుతున్నాడు. సుజాత మేడం దగ్గరికి వచ్చాక నాకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా బాగా నిజంగా అండి. అసలు అటెండ్ అవుతా, ఏం చెప్తారు, ఎలా ఉంది మేడం, ఎలా ఫాలో అవుతుంది అని నాకు ఇన్స్పిరేషన్ ఎక్కడో ఉండట్లేదు. సుజాత మేడం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ 100 మెంబర్స్ అయితే 80 మెంబర్స్ అన్నా సెట్ అయిపోవాలి. ఏమంటారు? అట్లీస్ట్
80% వరకు సెట్ అయిపోయినా మనం సక్సెస్ అయినట్టే. నేను సక్సెస్ అయినట్టే. మనం మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే పోలేదు చెప్తున్నారు. సపోర్టర్ ఫర్ దాట్ రీజన్ ఐ హావ్ అంటే ఇక్కడికి వచ్చిన కారణం అది. నేను బాన్ అండ్ బాటప్ ఇన్ బిజినెస్ ఫ్యామిలీ. మా ఫాదర్ బిజినెస్, మా మాయల్ బిజినెస్, అందరూ బిజినెస్. నేను మా తమ్ముడు కూడా బిజినెస్ అయిపోయి ఎవరిని ఏం చెయ్యరు. మనకి థాట్ ఉండి మన చేతిలో స్కిల్ ఉంటే మన పాటికి మనం బయటకు వస్తాం. స్కిల్ అప్గ్రేడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎందుకు డిపెండ్ అవ్వాలి? అరే వంట బిర్యానీలు మనం యూట్యూబ్ చూసి చేస్తున్నాము. నీ బిర్యానీ టేస్ట్ నా బిర్యానీ టేస్ట్ వేరు ఉంటుంది. ఎందుకంటే నీ స్కిల్ అందులో నువ్వు ఏదో యాడ్ చేస్తావు, నీ తెలివి నీకు ఉంటుంది. సో మనకి అని ఉన్నది అప్గ్రేడ్ చేసుకోండి. ఎందుకంటే మేడం చెప్పినట్టు కోవిడ్ టైంలో ఎన్ని ఇష్యూస్ వచ్చినాయో చూసాము. డబల్ కోవిడ్ మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ మళ్ళీ చేస్తూనే ఉన్నాం. అట్లానే కాదండి, వర్క్షాప్ పెట్టాం కదా, ఏది వర్క్షాప్ పెట్టినా వెంటనే మళ్ళీ 100 మెంబర్స్లో మనకి ఎంతమంది స్టాక్ మార్కెట్లో చేస్తుందంటే చూసారా? ఉమెన్స్ అందరూ స్టాక్ మార్కెట్లోకి వెళ్ళడానికి ఇంట్లో బిజినెస్ స్టార్ట్ చేయడం అంతే. సో నేను రైట్ నా జాబ్ అనేది బిజినెస్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అంటే బిజినెస్ క్లిక్ అవ్వకపోతే శాలరీ అనేది ఉండదు కదా. సో ఇప్పటి నుండి చిన్న బిజినెస్ స్టార్ట్ చేసి 3 years తర్వాత జాబ్ మార్కెట్ అనే ప్రపోజల్లో ఉన్నాను. అయితే ఎస్పీకి వెళ్ళాను ముగ్గురు. బట్ వాళ్ళు ఏంటంటే కూడా కొంచెం అమౌంట్ తక్కువ రావచ్చు కానీ మనకి ధైర్యం అనేది వస్తుంది. చాలా అప్పటి వరకు మనకు ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండేలాగా కొంత అమౌంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు రైట్ నా పాప 3 years. కానీ ఇప్పుడు నన్ను చూస్తూ అంటే మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రీన్ వస్తే ప్రాఫిట్ వస్తుంది. వాయిస్ వస్తుందా? నాకు ఇంకో మైక్ పైకి వచ్చాను. ఇంట్లో ఎలా ఉండాలి కూడా అనేది బేసిక్స్ మేము నేర్పిస్తాం అన్నమాట. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అయినా సరే అండ్ సాఫ్ట్ స్కిల్స్ అయినా సరే ఇవన్నీ ట్రెండీ లేడీ అని ఒక కోర్స్ చేశాము. దీంట్లో కొంచెం స్పోకెన్ ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అంటే మీరు ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి. సో ఇవన్నీ కలిపి ఒక ట్రెండీ లేడీ అని ఒక కోర్స్ తయారు చేశాను. దాంట్లో 1 day, 2 days, 3 days, 1 week ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 1 month కూడా అటెండ్ కావచ్చు. అందరికి తెలుసు కదా మేడం వస్తున్నారని. మెయిన్గా మన సంధ్యక్క నిన్న నుంచి నేను కూడా అదే అనుకుంటున్నాను, మిమ్మల్ని మేడం అని. సో మనకి సంధ్యక్క గారు వచ్చారు. మనకి ఎలాంటి డౌట్స్ ఉన్నా హ్యాపీగా అడగండి. ఉమెన్స్ కోసం అయితే చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు, తెలిసిందే కదా మీకు అందరికీ కూడా. సో మీకు ఇక్కడ చాలా మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు మనల్లో కూడా. చాలా ఇదండి ఉమెన్స్ డ్రెస్సింగ్ గురించి చాలా బాగా మాట్లాడారు. టెంట్ వేసి హ్యాపీగా పెట్టేది, బట్ ఇంత క్రౌడ్ వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ టైం తప్పకుండా చేద్దాం. యాక్చువల్లీ చాలామంది మీరు ఏమనుకున్నారంటే టీవీలలో చూసి మాట్లాడుతుంది ఏదో ఫేమస్ అవడానికి అనుకున్నారు. అంటే వాస్తవానికి చాలామంది ఎప్పుడు కనిపించలేదు కదా అని. కానీ నాకు తెలిసి అయితే చాలామంది పొలిటికల్గా డెబిట్లో మాట్లాడినప్పుడు చాలామంది చూసుంటారు. అయితే నేను పొలిటికల్లో వచ్చింది 2014. యాక్చువల్లీ మదర్ ఫౌండేషన్ అని 2003లో స్థాపించాం. ఒంటరి మహిళలకు భరోసా కల్పించాలని. నా వయసు అప్పుడు 19 సంవత్సరాలు. నేను మా ఫౌండేషన్ పెట్టినప్పుడు 19 years. 19 yearsలో ఒక ఒంటరి మహిళ ఎలా బతకాలి, అసలు ఒంటరి మహిళ జీవితం ఏంది అనే దాని గురించి, నేను పుట్టిన వాతావరణమా, నేను చుట్టుపక్కల తిరిగిన వాతావరణమా, జీవితంలో ఎదురైన సమస్యల, అలా దానికోసం మదర్ ఫౌండేషన్ అనేది స్థాపించాం. అయితే మేము ప్రతి క్షణము మహిళల గురించి మేము ఒకటే చెప్తాం. ఒంటరి మహిళ భర్త చనిపోయినా, భర్త వదిలిపెట్టినా ఒక స్ట్రాంగ్గా మన పిల్లల గురించి స్ట్రాంగ్గా ఉండాలి. 10 మంది 10 అనుకుంటారు, అనుకోనివ్వండి. ఎవరో అనుకుంటున్నారని చెప్పేసి మన లైఫ్ని అక్కడే స్టాప్ చేస్తే ఇంకా మన పిల్లల జీవితం బాగుండదు అనేది దాని గురించి మా ఫౌండేషన్ పెట్టిందే అందుకు. అయితే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకి ఖచ్చితంగా కుట్టు మిషన్ నేర్పించడం. చదువుతో సంబంధం ఉండదు కుట్టు మిషన్. కాబట్టి చదువుకున్న వాళ్ళు 10,000 20,000 జాబులు తీసుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. నేను ఆలోచించింది ఏంటంటే ఒక ఉమెన్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఆర్థికంగా బలోపేతమై ఉండాలి మనం. చదువు లేకపోతే ఇంకా చాలా పనులు ఉన్నాయి. సో నేను అనేది ఏంటంటే 2003 స్టార్ట్ చేసినప్పుడు ఇప్పటికి మా సంస్థ స్టార్ట్ చేసి 23 ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు స్టిల్లో
3 లక్షల మంది మహిళలకు కుట్టు మిషన్ నేర్పించినాం. అంటే ఒంటరి మహిళలకి మా సంస్థ నుంచి చాలామంది సంస్థలతో మాట్లాడి ఇప్పుడు ఎక్కువ అత్యధికంగా నాగోలు ఎల్బీ నగర్ వాళ్ళకే ఇప్పించాం. అంటే మా ప్రస్థానం స్టార్ట్ అయింది పిఎన్టీ కాలనీ 200 మందితోని 2003లో పిఎన్టీ కాలనీ సాయిబాబా గుడి లైన్లో. సో 200 మందితో స్టార్ట్ అయ్యి 3 లక్షలు దాటారు. అయితే ఈ మధ్య కాలంలో నేను ప్రతిసారి ఫౌండేషన్ ముఖ్యం, నాకు నా జీవితం అనేది మదర్ ఫౌండేషన్కి అంకితం. అయితే ప్రతి విషయంలో నేను మగవారితో సమానంగా ఎదగాలంటే ఆర్థికంగా మీరు ఎదగాలి, అప్పుడు హ్యాపీగా ఉండగలుగుతామని మా వాళ్ళకి రెగ్యులర్గా చెప్పి ఇక్కడ ఏ మండలంలో మీటింగ్ పెట్టినా ట్రైనింగ్ అయినాక 2000 మంది 3000 మందిని ఒక దగ్గర పెట్టేసి ఎంపీని మినిస్టర్స్ని అట్లా పిలిచి సర్టిఫికెట్లు ఇస్తాం. సరే వాళ్ళకి గుర్తింపు ఉంటే సర్టిఫికెట్ తీసుకుంటే రేపు ఎక్కడైనా కొన్ని ఉపాధి అవకాశాలు కుట్టు మిషన్లు కూడా వస్తాయి అన్న అంశంతో వెళ్తుంటాం అనమాట. 10 సంవత్సరాలు స్పోక్స్ పర్సన్గా చేశాను కాంగ్రెస్ పార్టీలో. నా సేవలు బాగున్నాయని చెప్పి యాజ్ ఏ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో పీసీసీ జనరల్ సెక్రటరీ చాలా 69 మందిలో నాది 6వ స్థానం. ఏదేమైనా మదర్ ఫౌండేషన్ అనేది పార్టీలకు అతీతంగా మేము రిలేటెడ్ అనమాట. సో ఇక్కడ ఆంధ్ర, ఇక్కడ తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్లో కూడా మా వనవాళ్ళు నేర్చుకుంటున్నారు, మహారాష్ట్రలో నేర్చుకుంటున్నారు. అంటే మన దగ్గర నేర్చుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ పోయి చెప్తారనమాట ట్రైనింగ్, అట్లా వాళ్ళు రిలేటెడ్గా వేసుకుంటారు. సో అట్లా నేను ప్రతి విషయం మా మహిళలకి, ఒంటరి మహిళ అన్నప్పుడు 100 మంది 100 రకాలుగా మన మీద కళ్ళు ఉంటాయి, మనం జాగ్రత్తగా ఉండాలి. మనము టైలరింగ్ నేర్చుకునేటప్పుడు కూడా చెప్తాను అన్నమాట, ఎవరమైనా వాళ్ళకి 2000 మందికి వాళ్ళకి ఇప్పటి వరకు ఇట్లా బ్లౌజులు అనేది కానీ నేర్పించడం కానీ ఇట్లాంటి స్కీమ్స్ ఎప్పుడు లేవంట. ఇవాళ నేను అక్కడ వెళ్ళేసి అంత బాగా వాళ్ళు నేర్పిస్తే వాళ్ళకి ఇవాళ నేను ఒక దేవతనైనా, ఒక అక్కగా ఇంకా ప్రేమాభిమానం అనేది ఎక్కడైనా ఉంటుందా మేడం? అంటే కంపల్సరీ మహిళల కోసం 100% నేను ఎంత దూరమైనా వెళ్తా. నా సొంత ఖర్చులు, టీచర్స్కి జీతాలు ఇవ్వడం కానీ 22 సంవత్సరాలలో మన ప్రస్థానం అనేది ఎవరి నుంచి మనం ₹1 తీసుకు ఏది ఉన్నా కూడా కుట్టు మిషన్లు వాళ్ళు కుట్టు మిషన్ రూపకంగా ఇస్తారు, ఒంటరి మహిళలకు భరోసా కల్పిస్తాం, ముందుకెళ్తాం. సో మీరు ఏ ట్రైనింగ్ నేర్చుకోవాలన్నా కూడా తిన ద్వారా సుజాత కూడా నన్ను యూట్యూబ్లో చూసింది, నన్ను ఇన్వైట్ చేశారు. సో మీరు ఏది నేర్చుకోవాలని మా సంస్థ నుంచి మీకు ఇవాళ గ్రూప్లో పెడతాము. మీకు ఏదైనా అవసరం ఉన్నా ఏది ఉన్నా మహిళల మీద మహిళా సమస్యలు, ఇంకొకటి మేము మహిళా జేఏసీ అని 2010లో పెట్టాము, దాన్ని పునరుద్ధరిస్తున్నాం, మళ్ళీ బయటికి తీసుకురావాలి. మీరు అందరూ బిజినెస్ చేయాలనుకుంటున్నారు కదా, మీకు ఎంఎస్ఎంఈ, మీకు స్మాల్ ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ కూడా ఒక 10 మెంబర్స్ 20 మెంబర్స్ ఉంటే కూడా లోన్స్ ఇస్తారు. తర్వాత మన బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా విశ్వకర్మ యోజన నుంచి కూడా ₹1,00,000 కూడా మహిళలకి, డబ్బులు కాదు, ఒక ఆధార్ కార్డు ఉంటే చాలు. మీరు ఏ బిజినెస్ అనేది చేయండి, సంధ్యక్కగా నేను ముందుకుంటా. పెయింటింగు, మగ్గం వర్కు, బ్యూటీషియను, అలా మరి మీకు ఏ రంగంలో ఉన్నా కంపల్సరీ మహిళ మాత్రం కంపల్సరీ ఆర్థికంగా ఎదగాలి. ఖాళీ కూర్చో ఇలా పట్టుకున్నాం. మీకు ఇది కుతూహలం ఉందా లేదా చెప్పండి? ఇల్లు ఏముందో తెలుసుకోవాలని ఉందా లేదా? ఓపెన్ అయితే ఏమీ లేదు, కానీ ఏమో ఉందా నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు అడుగు వేసేది ఎప్పుడైనా ఒక్కడే, మొదటి అడుగు ఎప్పుడు ఒక్కటే. సో ఒంటరే మేడం ఒక అడుగు వేశారు, మేడం నమ్మి మీరు ఇంతమంది వచ్చారు. ఆవిడ చేసిన సేవకి ఒక సార్థకత అనేది ఉంటుంది. మేడం ఏంటంటే సపోర్ట్ ఇస్తామంటున్నారు, సో అది మీరందరూ యూటిలైజ్ చేసుకోండి. నా పెయింటింగ్స్ వేస్తూ ఉంటాను, సో అది నా జాబ్ చేస్తూ పెయింటింగ్ వేసుకుంటాను. సో నాది ఇంటర్నల్గా నా బిజినెస్ నాకు ఉంటుంది, కానీ అంటే ఒక సపోర్ట్, ఆర్థికంగా సపోర్ట్ అనేది మనం చేసుకుంటేనే. అది మీరు ఆ పెయింటింగ్ రాదని దాని గురించి ఏమి తెలియదు, వంటలు చేయండి, మీకు వచ్చిన వంటలు చేయండి, అవే ప్యాక్ చేసి అమ్మండి. ఇంతకన్నా మనకు సపోర్ట్ ఏముంటుంది చెప్పండి? మనం సపోర్ట్ ఇచ్చుకోవాలి, అంటే మన అవకాశాన్ని మన దగ్గరే మనం వెతుక్కోవాలి, అదొకటి. థ్యాంక్ యూ సో మచ్. చేయాలనుకుంటున్నాను, నాకు చెప్పండి. ఇంకా ఇక్కడికి వచ్చిన ఈ 100, 150 మంది 200 ఉన్నట్టున్నారు. ఈ 200 మంది తలా 10 మందికి చెప్పండి. మళ్ళీ ఒకరోజు మంచి ఫంక్షన్ హాల్ తీసుకుందాం. ఇవాళ గ్రూప్ చేస్తారు, అందులో గ్రూప్లో యాడ్ కండి. ఎంఎస్ఎంఈ నుంచి మీరు చేస్తున్న దాంట్లో ఉన్నాయి, చాలా ఉన్నాయి.
మీరు ఏం చేస్తున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్ప. సింగిల్గా చేద్దాం అనుకుంటున్నారా, 10 మంది కలిసి చేద్దాం అనుకుంటున్నారా? దీంట్లో మనకి ఇండివిజువల్గా చేసుకున్నా కూడా లోన్స్ వస్తాయి. మనకి ముద్ర లోన్ స్కీమ్ ఉన్నది. ఇండివిజువల్గా చేసుకునే ఏదైనా చేసుకోవచ్చు. 10 మంది కలిపి మనం ఒక కంపెనీ పెట్టుకుందాం అనుకున్నా, లేదు ఒక బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసుకుందామన్నా మంచి థాట్ తోటి అందరు యూనిటీగా ఉన్నా కూడా వస్తాయి. మనము తిని ఉంది కదా, ఫ్యాషన్ డిజైనింగ్లో బాగా వచ్చిన వాళ్ళు ఉండి బాగా స్టిచ్ చేసి బ్లౌజెస్ బయట 500, 1000 ఉంది కదా, మనం బయట మార్కెట్కి ఒక 150 తగ్గించి చేసామనుకోండి, 1000 మంది మన దగ్గర వాళ్ళకి గంటలో బ్లౌజ్ కావాలంటే గంటలు ఇచ్చేలాగా చేయొచ్చు మనం. సో మెయిన్ నేను అనేది ఏంటంటే ఒక కమ్యూనిటీ లాగా మనం ఉన్నామనుకోండి, డెఫినెట్గా మనం సాధించవచ్చు. ఏమండి రోజుకి మనమి ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేయలేమండి? కళ్ళు మూసుకొని ఆడుతూ పాడుతూ చేస్తాం. సరే, ఒక్క బ్లౌజు మినిమం మామూలుది అయితే 300, బయట 300 అంటే మనం 200 అనుకోండి. ఓపిక ఉన్నమ్మ ఒక్క బ్లౌజ్ కుడుతుంది, ఇంకా ఓపిక లేనమ్మ ఒకటి. బిజినెస్ మదర్ ఫౌండేషన్ బిజినెస్ ఉమెన్, అరే ఈమె రాజకీయంగా అవకాశం ఇస్తుంది, ఆర్థికంగా ఎదగడానికి అవకాశం ఇస్తుంది, ఒక జేఏసీగా హక్కుల గురించి మాట్లాడుతుంది, తను ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి కూడా ఆలోచిస్తుంది అనేది ఎందుకు మనం అనుకోకూడదు? సో మనం ఇక్కడి నుంచి ఉప్పల్ బాగాయత్ నుంచి స్టార్ట్ చేద్దాం. అవునా? నేను అక్కగా మీకు ముందుంటా, మీకు ఏ సలహాలు కావాలో డెఫినెట్గా. ఫైనాన్షియల్ గా లోన్లు చాలా ఉన్నాయి, చాలా అసలు మీరు అర్థం చేసుకు చాలా పథకాలు ఉన్నాయి. ఇచ్చి దాంట్లో ఆదర్శంగా పోండి. అంటే మనము చేసుకోవాలి. ప్రూఫ్ చేసుకునే లోపల ఎన్నో వస్తాయండి. దాన్ని అధిగమించినప్పుడే మనం విజయం చేస్తాం. ఏదేమైనా పెళ్లి కాగానే పిల్ల అయితే పుట్టదు. 9 అయినా 7 నెలలన్నా ఆగాలి. నిజమా కాదా? మన బిజినెస్లో మీరు చేయండి, ఏదో ఒక రంగంలో ఒక 50 మంది, ఒక 20 మంది కూడా పెట్టేవాళ్ళు కూడా ఎవరైనా ఉండేవాళ్ళు ఉంటే కూడా చేద్దాం. అర్థమైందా? మరి మీరంతా ఒక గ్రూప్ చేసి, సో మీరందరూ అయితే ఓకే ఉన్నారా? బిజినెస్ చేయండి, నేర్చుకోండి. గొంతేంది మంచిగా అయింది ఇక్కడికి వచ్చినాక. ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది ప్లాన్ చేసి ఈ మీటింగ్ పెట్టడానికి కూడా రీజన్ ఏంటంటే అందరినీ ఒక కమ్యూనిటీ చేయాలి, బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. ఏమంటారు? అంతేనా లేదా? ఇప్పుడు మనం బిజినెస్ కావాలి, ఒక మార్కెటింగ్కి వెళ్ళాలి, ఒక 100 మందికి షేర్ అవ్వాలంటే మనం ఎన్ని వీడియోలు పెడితే 100 మందికి షేర్ అవుతుంది? అందులో కొనేవాళ్ళు, నీడున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇలా నేను 5 ప్రోగ్రాంలు పెట్టినా అట్లీస్ట్ ఒక ప్రోగ్రామ్కి 100, 150 మంది వచ్చినా 500 మంది అయిపోతారు. అప్పుడు మన బిజినెస్ మనకి ఎంత అవుతుంది? అంతేనా? కమ్యూనిటీ అనేది ఒక కమ్యూనిటీ డెవలప్ చేసుకుంటే బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఫ్యాషన్ ఫీల్డ్కి ఇప్పుడున్నంత డిమాండ్ అసలు ఎప్పటికీ ఉంటుంది ఫ్యాషన్ ఫీల్డ్కి. ఎందుకంటే ఉమెన్స్ వేర్ అనేది స్పెషల్లీ డిజైనర్ వేర్ ఉంటుంది. రెడీమేడ్లో అన్నీ మెయింటైన్ చేయలేదు, మోస్ట్లీ బ్లౌజెస్, వెడ్డింగ్ వేర్ ఇలాంటివన్నీ కూడా. దీనికి రిలేటెడ్ బ్యూటీ, మేకప్స్ ఇవంతా రెడీమేడ్ తీసుకున్నా మళ్ళీ మనకు కావాల్సి వస్తాయి. ఇవి మోస్ట్లీ అందుకే నేను ప్రిఫర్ చేసింది, నాకు స్టార్టింగ్ నుంచి ఐడియా ఉంది ఇవి. సో లేదు ఇవి ఏవి కాదు, మనం బయట ఏదైనా బిజినెస్ చేద్దామన్నా కూడా సపోర్ట్ చేద్దాం. అంటే మనకి బేకింగ్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. రెసిన్ ఆర్ట్, బేకింగ్, ఫోటో ఎంబ్రాయిడరీస్, అంటే ఎంబ్రాయిడరీ కూడా క్లాస్, డిజిటల్ మార్కెటింగ్ కూడా అవైలబుల్ ఉంది. నెక్స్ట్ వీక్ వర్క్షాప్ అట్లా ప్లాన్ చేద్దాం. మనం డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ కూడా పెడతాను. ఇప్పటి వరకు నాకు ఇంకొకటి రెగ్యులర్గా వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఆన్లైన్ ఎందుకు పెట్టట్లేదు అండి. ఇప్పటివరకు నేను ఆన్లైన్ పెట్టలేదండి. ఇన్స్టిట్యూట్ ఫ్యాషన్ డిజైనింగ్ చాలా మంది అడిగారు. ఆన్లైన్కి ఆఫ్లైన్కి చాలా తేడా ఉంటుంది. ఇది యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎంతమంది? సో చాలా మంది ఆన్లైన్ పెట్టండి అంటున్నారు, కానీ నాకు పెట్టడానికి ఎంత సేపు కాదు, ఇంత సెటప్ ఉంది. పైన కింద 2 ఫ్లోర్లు ఇదే పెట్టడానికి ఇలా పెట్టొచ్చు. బట్ డబ్బులు కడతారు, కట్టిన తర్వాత పూర్తిగా రాకుండా మళ్ళీ బయటకు వెళ్ళి నేర్చుకోవాలి. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి. ఇప్పుడు నా దగ్గర అట్లీస్ట్ ఒక 40-50 మెంబర్స్ ఉంటారు. మా వాళ్ళు అందరూ ఒక 20 మెంబర్స్ ఒక దగ్గర ఉంటారు, 2 టీచర్లు ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డౌట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా. ఎన్ని డౌట్స్ క్లియర్ చేసుకుంటారు, వాళ్ళకి ఎన్ని డౌట్స్ వచ్చినా మళ్ళీ వాళ్ళు అంత ఓపికగా చెప్తారు. నా స్టాఫ్ కూడా ఇక్కడే ఉన్నారు. స్టాఫ్ అంటే ఇక్కడ ఉంటారు. ఇంకొకరు మొత్తం 3-4 ఉన్నారు.
సో ఎంత ఓపిక చెప్తారంటే అసలు ఒప్పుకోవచ్చు అనమాట, మెచ్చుకోవచ్చు. అసలు ఏం చెప్పినా తక్కువే వాళ్ళ గురించి అని డౌట్లు ఎంత ఎక్కువ వస్తే అంత క్లియర్ అయిపోతుంది. అంటే ఈ ఒక్క ఫీల్డ్ అనే కాదు, మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోండి, దానికి రిలేటెడ్గా అందరం కలిసి సపోర్ట్ చేసుకుందాం. ఏమంటారు? ఓకేనా? తప్పకుండా ఈరోజు అయితే ఏదో ఒకటి చేయాలని డిసైడ్ అవ్వాలి. నా దగ్గర ఉన్నవి క్లాసెస్ చెప్తాను, అంటే మనకి ఇంకేం క్లాసెస్ కావాలో మీరు చెప్పాలి. నా దగ్గర ఫ్యాషన్ డిజైనింగ్ ఫుల్ కోర్స్ ఉంటుంది, 6 months కోర్స్ ఒకటి, అది 45,000. అండ్ ఇంకొకటి 3 months కోర్స్ ఒకటి, అది 35,000. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే దాంట్లో పోర్షన్ ఎక్కువ వస్తుంది అండ్ పెయింటింగ్, మగ్గము, ఎంబ్రాయిడరీ యాడ్ అవుతుంది. అన్నిటికీ నేను సపరేట్ టీచర్స్ని మెయింటైన్ చేయాలి. అండ్ ఇది ఓన్లీ బిల్డింగ్ కాబట్టి నేను అంత రీజనబుల్గా అన్నీ నేర్పించగలుగుతాను. సరే ఇంత తక్కువ పెడుతున్నారు, మళ్ళీ డిజైనర్స్ కటింగ్ ఫిట్టింగ్ వస్తుంది అంటే డౌటే లేదు. అది రాకుండా మిమ్మల్ని బయటకు పంపించారు. మీరు నన్ను పెట్టకండి, ఇంతమంది ముందు చెప్తున్నాను అంటే ఆలోచించారు. ఓకేనా? ఇంకొకటి, ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి పర్ఫెక్షన్ కోసం 1 month కోర్సెస్. ఈ షార్ట్ టర్మ్ కోర్సు పెట్టడానికి మెయిన్ 2 రీజన్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ ఉంటే బోర్ కొడితే మధ్యలో వదిలేస్తాం, అవునా? రెండోది, నాన్ లోపల నుంచి తిరగాలన్నా లేదు దూరం నుంచి ట్రావెల్ చేయాలన్నా ఇబ్బంది అవుతుంది. ఈ 2 రీజన్స్ తోటి షార్ట్ టర్మ్ కోర్స్ పెట్టాలి. అయిపోయినా వెంటనే ఏదో ఒకటి స్టార్ట్ చేసుకోవాలి. బొటిక్ పెట్టాలనుకుంటున్నారు, బొటిక్ పెట్టాలంటే మేము ఏం కావాలి? డబ్బులు కావాలి, ఇన్వెస్ట్మెంట్. ఎంత లేదన్నా 1,00,000 2 లక్షలు కావాలి. ఇనిషియల్గా మనకి షాప్ ఒకటి తీసుకోవాలి, దానికి మనం రెంట్ కట్టాలి, అడ్వాన్స్ కట్టాలి, మెయిన్ అడ్వాన్స్ కట్టాలి. దానికి 1,00,000 రూపాయలు అవుతుంది. దాని తర్వాత మిషన్స్ కావాలి. మిషన్స్ కావాలంటే మళ్ళీ 10-20 పెట్టక్కర్లేదు. ఒక జాక్ మిషన్, ఒక పికో మిషన్, ఒక ఇంటర్లాక్ మిషన్, స్టీమ్ ఐరన్, ఇవి సరిపోతాయి. ఫస్ట్ స్టార్టింగ్లో మనమే చేసుకోవాలి. మనం ఫుల్ పర్ఫెక్ట్గా వస్తేనే కదా, కాబట్టి మనమే ఫస్ట్ స్టార్టింగ్ మార్కెటింగ్ చేసుకుంటారు. చేసినప్పుడు ఏమవుతుంది? పెరుగుతుంటాయి, బిజినెస్ పెరుగుతుంటే అమ్మాయిలు పెట్టుకోండి. అప్పుడు కూడా మాస్టర్ అక్కర్లేదు. మనకన్నా మాస్టర్లు ఎవరు ఉంటారు చెప్పండి? యాజ్ ఏ ఉమెన్ అందరికీ బ్లౌజెస్ అందరూ మనమే నేర్చుకున్నాం అనుకోండి. ఒక దగ్గరికి వెళ్ళాము, ఒక ఈవెంట్తో పెళ్ళికి వెళ్ళాము, వాళ్ళకి వీటితో పాటు ఇవి కూడా ఉన్నాయని చేస్తే అట్లీస్ట్ 10 పెళ్ళిలో 4 పెళ్ళిళ్ళని వస్తాయి. అంతేనా? తర్వాత 1 by 1 వస్తూనే ఉంటాయి. సో కాబట్టి మనం డెవలప్ చేసుకోవచ్చు. అది ఒక బొటిక్తో ఏది కావేస్తాం? నమ్మల్గా పెరుగుతుంటే స్ట్రెంత్ పెంచుకోవచ్చు, కెపాసిటీ పెంచవచ్చు, బ్రాంచెస్ ఓపెన్ చేయొచ్చు, అయితే ఫ్రాంచైజీ ఇవ్వచ్చు. ఫ్రాంచైజీ అంటే ఎంతమందికి ఐడియా ఉంది? మనం ఒక ఫ్రాంచైజీ ఇచ్చినామంటే ఏ లెవెల్ ఉంటుంది చూడండి. ఎప్పుడు తీసుకునే కాన్సెప్ట్లో ఉండదు, ఇచ్చే కాన్సెప్ట్లో ఉండాలి. అంత దూరం ఆలోచిస్తారు అనుకోకండి. అక్కడ దాకా ఆలోచిస్తే ఇక్కడ దాకా నేను వెళ్తాం. ముద్ర లోన్స్ ఉంటాయి గవర్నమెంట్ బ్యాంకుల్లో, ముద్ర లోన్స్, ఎంఎస్ఎంఈ స్కీమ్స్ చాలా ఉన్నాయి. ఎంబ్రాయిడరీ మిషనరీకి ముద్ర లోన్స్ ఇప్పించారు, 250 లోన్స్ ఇప్పించారు. ఇంకా కావాల్సినవి లేబర్ లైసెన్స్. లోన్ ప్రాసెస్కి మెయిన్గా మనకు ఒక ఐడియా ఉండాలి. సో నేను ఇప్పించిన లోన్స్ చెప్తాను. మనకేంటి? మిషన్, ఎంబ్రాయిడరీ మిషన్స్ కింద చూసారు కదా, ఎంబ్రాయిడరీ మిషన్ కావాలి. మిషన్ కావాలంటే మినిమం 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు అలా ఉంటాయి. సపోజ్ 4 లక్షలు లోన్ కావాలి మనకి, 4 లక్షలు మిషన్ కొటేషన్. సో దానికి 25% మనం అమౌంట్ అరేంజ్ చేసుకోవాలి, 75% బ్యాంక్ వాళ్ళు ఇస్తారు. ఎలా ఇస్తారు? మనకి గవర్నమెంట్ బ్యాంక్లో ఏదో ఒక బ్యాంక్లో అకౌంట్ ఉంటుంది కదా, సిబిల్ లేకుండా ఏ బ్యాంక్ వాళ్ళు కూడా ఇవ్వరు. అది లేదు మనకి ఇవ్వలేదు అని అన్నా మనదే తప్ప. దానికి మెయిన్గా ఉండాల్సింది ఉద్యమ రిజిస్ట్రేషన్. ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉందా అందరికీ? సో లేని వాళ్ళందరూ తీసుకోండి. దానికి 1000 రూపాయలే ఖర్చు అవుతుంది, మీ సేవలో ఇస్తారు. మేము ఇప్పుడు ఏం స్టార్ట్ చేయలేదు కదా, ఏం తీసుకోవాలని అంటే అట్లా ఆలోచించకండి. ఎందుకంటే పీరియడ్ ఉంటుంది దానికి. మనకి ఇన్ని నెలలుగా, ఇన్ని సంవత్సరాలుగా ఉద్యమ రిజిస్ట్రేషన్ ఉంది అని లోన్ పెట్టుకునేటప్పుడు చూపించుకోవచ్చు. ఉద్యమ రిజిస్ట్రేషన్ తీసుకోండి, మీ సేవలో ఇస్తారు, మళ్ళీ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఆధార్, పాన్ ఉండాలి, మీ సేవకి వెళ్ళాలి, ఉద్యమ రిజిస్ట్రేషన్ ఇస్తారు. దాని తర్వాత లేబర్ లైసెన్స్. మనం బిజినెస్ ఏది పెడతామో దానికి ఒక పేరు పెట్టుకొని లేబర్ లైసెన్స్ తీసుకోవాలి. అండ్ ముద్ర లోన్స్ మళ్ళీ కంపెనీ పేర్ల మీద తీసుకోవచ్చు, పర్సన్ పేరు మీద తీసుకుంటే ఈజీ అవుతుంది. సో అలా మీరు తీసుకుంటారన్నా నేను చేస్తాను. దాని తర్వాత మెయిన్గా ఇంకొకటి కావాల్సింది ప్రాజెక్ట్. ఈ 3 ఉంటే మనకి లోన్ ఇస్తారు. ఏ బిజినెస్ పెట్టుకున్నా కానీ, అంటే నేను దానికి చెప్పాను, మనం ఏ బిజినెస్ పెట్టుకున్నా దానికోసం అయితే ఈ లోన్స్ ఇస్తారు. ఎంఎస్ఎంఈ తరఫు నుంచి, ఎంఎస్ఎంఈ అంటే మనం చిన్న చిన్న బిజినెస్లో డెవలప్ చేసుకోవడానికి ఉమెన్స్ కోసం స్టార్ట్ చేసిన స్కీమ్లు. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటుంది కదా, ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా కూడా అస్సలు సంబంధం లేదు. అస్సలు మనకి ఫ్యామిలీ ఇన్కమ్ మీద సంబంధం లేదు. చూసారు కదా, ఇక్కడే దొరికినాయి మనకు అన్ని.
సో ఇలా అంత కమ్యూనిటీ ఉంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. సో డెఫినెట్గా మనం ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏది ట్రైనింగ్ కావాలి. దీంట్లో 10 మంది ఒక ట్రైనింగ్ తీసుకుంటాను, నేను దానికి స్టార్ట్ చేసేస్తాను, ప్రాబ్లం లేదు. ఒక టీచర్ని పెడతాను, స్టార్ట్ చేస్తాను. ఆ టీచర్స్ని కూడా ప్రొఫెషనల్స్నే పెట్టాలి. ప్రొఫెషనల్గా మీకు దేంట్లో ఎక్స్పీరియన్స్ ఉందో చెప్తే దాన్ని కూడా నేను టీచర్గా తీసుకొని, అంటే సపోజ్ ఇప్పుడు మీకు ముందు చెప్పాను సాఫ్ట్ స్కిల్స్ ట్రైనింగ్ సో అది మనం క్లాస్ పెట్టుకుందాం. సో పెట్టుకుంటే మనం సాఫ్ట్ స్కిల్స్లో ఇప్పుడు మనం ఏదైనా మనకి బిజినెస్ డెవలప్మెంట్కి 100% యూస్ఫుల్ అవుతాయి. ఇప్పుడు ఉందంతా నా సాఫ్ట్వేర్ మీద నడుస్తుంది కదా. నేను ఆన్లైన్ సోషల్ మీడియా, కమ్యూనికేషన్స్, స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ పర్సనల్ గ్రూమింగ్ అండ్ కౌన్సిలింగ్ ఇవన్నీ కవర్ చేస్తాను. సో హ్యాపీ ఇలా చేసుకుంటే ఇక్కడ కాబట్టి మనకి ఇంకొకటి బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తాయి. నేను మాట్లాడేది కూడా అలాగే ఉంటుంది వాళ్ళతోటి. సో వాళ్ళు కూడా మనకు అలాగే సపోర్ట్ చేస్తారు. యాజ్ ఎ ఉమెన్గా మీరు కూడా మాకు రీజనబుల్ ప్రైజెస్ తోటి సపోర్ట్ చేస్తారు. నేను అదే ప్రొఫెషనల్గా కాకుండా ఇంట్లోనే నేర్చుకుందాం అనుకున్నా మీకు ఎలా అంటే అట్లా అవైలబిలిటీ మేడం ధరణి ఉన్నారు. సో మీకు ఫుల్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఇంకా క్లియర్గా విన్నాను. 16 years నుంచి ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చాను. అకాడమీ కూడా ఉంది. సో ఓకే, మనం ఇక్కడ బగాయత్లో మేడం దగ్గర, సుజాత మేడం దగ్గర కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం బ్యూటీ కోర్స్, మేకప్ కోర్స్. ఓకేనా? ఈ ఫుల్ బ్యూటీ కోర్స్, మేకప్ కోర్స్ మీరు ఎందుకు నేర్చుకోవాలో చెప్తా ఫస్ట్. ఓకేనా? సో నేర్చుకోవడం ఎవరైనా నేర్చుకుంటారు, బట్ మీరు ఎందుకు నేర్చుకోవాలో నేను చెప్తాను. మీరు అందరు బిజినెస్ కోసమే వచ్చారు, అవునా? మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడం కోసమే వచ్చారు, అవునా? మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ కూడా కావాలి. వేరే ఏ బిజినెస్ అయినా ఇన్వెస్ట్మెంట్ కావాలి, అవునా? బట్ ఈ బిజినెస్కి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు. ఓకేనా? మీరు మేకప్ నేర్చుకున్నారనుకోండి, మీకు బయట సర్వీస్ చేయడం ఇష్టం లేదనుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి యూజ్ అవుతుంది, మీ వెడ్డింగ్స్కి యూజ్ అవుతాయి, అవునా? ప్రతి ఒక్కరికి ఒకప్పుడు పెళ్ళికి వెళ్తే ఓన్లీ పెళ్లి కూతురు రెడీ అయ్యేది, బట్ ఇప్పుడు పెళ్ళికి వెళ్తే వాళ్ళ మదర్, సిస్టర్ అందరూ సేమ్ ఉంటారు, అవునా? సో ఇంత పెరుగుతున్నప్పుడు మేకప్ ఆర్టిస్టులు కూడా అంతే కావాలి, అవునా? సో మీరు ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, కానీ ప్రాపర్ ట్రైనింగ్ కావాలి, అవునా? మీరు ప్రాపర్గా ట్రైనింగ్ చేయకుండా సరే నేర్చుకుంటారు, చిన్న సెలూన్స్లోనో ఎక్కడో నేర్చుకుంటారు, స్కిన్ టైప్స్ చెప్పారు, స్కిన్ స్ట్రక్చర్ చెప్పరు, ఏం చెప్పరు. మీరు ఎవరు వచ్చినా సేమ్ ఫేషియల్ చేశారనుకోండి, ఏంటి రిజల్ట్? ఒకరికి బాగుంటే ఇంకొకరికి బాగుండదు, ఒకరికి రియాక్ట్ అవుతుంది, ఇంకొకరికి రియాక్ట్ అవ్వదు, అవునా? సో మీరు బేసిక్గా నేర్చుకోవాల్సింది ప్రొఫెషనల్గా వర్క్ నేర్చుకోండి. మీరు ఏది నేర్చుకున్నా సరే, నాట్ ఓన్లీ బ్యూటీషియన్, స్టిచ్చింగ్ కానీ ఏదైనా సరే ప్రొఫెషనల్గా నేర్చుకోండి. పర్ఫెక్ట్గా ప్రొఫెషనల్ వైజ్గా మనం వెళ్తే ఏంటంటే ప్రతి ఒక్కరూ ఆటోమేటిక్గా మనని ఫాలో అవుతారు. ఎందుకంటే ఆ టాలెంట్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి, నేర్చుకునేది పర్ఫెక్ట్నెస్ అనేది ఉంటేనే మనం నెక్స్ట్ అనేది సక్సెస్ ఉంటుంది ప్రతి ఫీల్డ్లో. అట్లా పైన అంటే మన రిజల్ట్ కూడా పైన ఉంటుంది. సో మేడం వాళ్ళది వచ్చేసి ప్రొఫెషనల్గా డీప్ లేయర్ స్ట్రక్చర్ నుంచి చెప్తాం మేము, ఎంత డెప్త్ వరకు మన స్కిన్లోకి ప్రోడక్ట్ అనేది వెళ్తుంది అనేది కూడా చెప్తాం. నాన్ సర్జికల్ ఉంది, సర్జికల్ ఉంది, అవునా? అంటే దీంట్లో కూడా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చేసాయి, అవునా? లైక్ పిఎంయు, పర్మనెంట్ ఐబ్రోస్, ఎంతమందికి తెలుసు? ఇప్పుడు అందరు హీరోయిన్స్ ట్రెండ్, హెచ్కే బేబీ సినిమా వచ్చినప్పటి నుంచి హెచ్కే ఫేమస్ అయిపోయింది, అవునా? సో అలా మనం కూడా అందరం ఫేమస్ అయిపోవాలిగా, ఎవరి ఏరియాలో వాళ్ళు. అలాంటి అడ్వాన్స్ కోర్సెస్ కూడా ఉన్నాయన్నమాట, ఓకేనా? మీరు ఒక్కసారి మా దగ్గర బ్యూటీ కోర్స్ కానీ మేకప్ కోర్స్ కానీ నేర్చుకుంటే ఖచ్చితంగా నేను 100కి 200% నా దగ్గర నుంచి వర్క్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మేకప్ అనే కాదండి, కానివ్వండి, డ్రేపింగ్ ఇక్కడ నుంచి ఇది కూడా అనమాట. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది. సో మ్యామ్ వచ్చేసి మన కోర్సెస్ కానివ్వండి, ఆఫర్స్ ఏమున్నాయి ఒకసారి. సర్టిఫికేషన్, ఐఎస్ఓ రిజిస్టర్ సర్టిఫికేషన్తో పాటు ఉంటుంది. దాంట్లో 10 లుక్స్, 20+ శారీ ట్రైనింగ్, 100 హెయిర్ స్టైల్స్ నేర్పిస్తాం 45 డేస్కి, ఓకేనా? దానికి కాంప్లిమెంటరీ గిఫ్ట్ కూడా ఉంటుంది, ఓకేనా? 45 డేస్కి మేకప్ కోర్స్ అంటున్నారు కదా మీరు, 35,000 తీసుకోవాలి, ఓకేనా? బ్యూటీ కోర్స్ వచ్చి ఓన్లీ బ్యూటీ అయితే 25,000, కంప్లీట్ హెయిర్ కోర్స్ కవర్ అయితే 25,000. హెయిర్ కట్స్, కలరింగ్, గ్లోబల్ కవరేజ్ అట్లా ఓన్లీ హెయిర్ కూడా ఉంది. కంప్లీట్ రెండు కలిపి అయితే 50,000 ఉంది ఫీజు. అది 3 months కోర్స్. మీకు 1 month లో కూడా నేర్పిస్తాము, బట్ 3 months అయితే మీకు ప్రాక్టీస్ కావాలి. నెయిల్ ఎక్స్టెన్షన్ కోర్స్ ఉంది, కప్పింగ్ థెరపీ కోర్స్ ఉంది, మళ్ళీ తర్వాత పిఎంయు గవర్నమెంట్ కోర్స్ కూడా ఉంది.
మీరు బ్యూటీ నేర్చుకోవాలంటే కంప్లీట్ ప్యాకేజ్ ఉంటుంది మా దగ్గర. ఓకేనా, మీకు కంప్లీట్ గా 4-5 కోర్సెస్ అన్ని కలిపి ఒక ప్యాకేజ్ ఉంటుంది. ఇండివిజువల్ గా కూడా మీరు నేర్చుకోవచ్చు. ఓకేనా, మీకు ఇంకా స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. మేము ఒకటి యాక్చువల్లీ అనుకున్నాము మీ అందరి కోసము, అది నెక్స్ట్ అనౌన్స్ చేద్దామని వెయిటింగ్. యాక్చువల్గా అది మేకప్ కోర్స్. బ్యూటీ కోర్స్ అంటే సర్వీసెస్, ఫేషియల్, పెడిక్యూర్, మెనిక్యూర్, వ్యాక్సింగ్, థ్రెడ్డింగ్, హెయిర్ కట్స్, కలరింగ్, గ్లోబల్ కవరేజ్, నానోప్లాస్టియా, బోటాక్స్, కెరటిన్, ఇవన్నీ బ్యూటీ కోర్స్. ఓకేనా, ఇందులో అడ్వాన్స్ కోర్స్ ఏంటి అంటే పిఎంయూ కోర్స్. ఓకేనా, పర్మనెంట్ మేకప్, సెమీ పర్మనెంట్ మేకప్, అది ఇందాక చెప్పాగా ఎగ్జాంపుల్ బేబీ మూవీ. ఓకేనా, ఆ కోర్సెస్లో ఏముంటాయంటే పర్మనెంట్ ఐబ్రోస్, లిప్ కలరింగ్, స్కాల్ప్ న్యూట్రలైజేషన్, లిప్ న్యూట్రలైజేషన్, బీబీ గ్లో, హైడ్రా ఫేషియల్, మళ్ళీ తర్వాత ఇయర్ లాబింగ్, గన్ షాట్. ఇయర్ లాబింగ్ అంటే ఇయర్ లూజ్ అయిపోతుంది, చాలా మందికి హోల్ పెద్దగా అయిపోతుంది, దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేస్తాము. మళ్ళీ గన్ షాట్ కూడా చేస్తాం. ఓకేనా, ఇది పిఎంయూ కోర్సెస్. నెక్స్ట్ నెయిల్ ఎక్స్టెన్షన్ కోర్సెస్ ఉంటాయి. టెంపరీ నెయిల్స్ తెలుసు కదా, 1 month 2 months కోసం చూస్తారు కదా చాలా మంది, ఆ నెయిల్స్ ఆ కోర్సెస్ కూడా ఉన్నాయి. అవి ఓన్లీ 10 days 15 days క్లాసెస్, అవి ఈజీగా నేర్చుకోవచ్చు. పిఎంయూ ఓన్లీ 6 days కోర్స్. దాంతోపాటు మెహందీ కూడా ఉంది. మెహందీ కూడా ఉంది. మెహందీ డిజైన్ కూడా చూపిస్తాను. నిన్ననే అమ్మాయి పెట్టుకుంది. ఇంకొకటి హ్యాడ్ చూపించాం. ఎవరైనా తీసుకుంటే ఆ టోకెన్లో నెక్స్ట్ మంత్ మేము 3 tickets దాంట్లోకి వెళ్ళి తీస్తాము. ఆ 3 tickets ఉన్న వాళ్ళకి కంప్లీట్ 1,25,000 వర్త్ ఆఫ్ కంప్లీట్ కోర్స్ 5 courses ఫ్రీగా నేర్పిస్తాము. మరి 1000 రాని వాళ్ళ సంగతి ఏంటి అంటే, రాని వాళ్ళ గురించి 1 day వర్క్షాప్, కంప్లీట్లీ శారీ ప్రీప్లీట్ ని ఫోల్డింగ్, 1 మేకప్ లుక్ ఫ్రీగా నేర్పిస్తాము. ఇంకొకటి, ఆ 1000 రూపీస్ పే చేసిన వాళ్ళకి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓన్లీ బ్యూటీకి ఈ ఆఫర్. బ్యూటీకి ఫ్యాషన్ 1000 రూపీస్ మనం ఒక రోజు బయటకు వెళ్ళి తింటే అయిపోతుందండి, అవునా? దాంట్లో మీకు వస్తే 1,25,000 వర్త్ ఆఫ్ కోర్స్ అయితే మీకు ఫ్రీగా వస్తుంది కదా. మీకు లాస్ కూడా లేదు, ఎందుకంటే 1000 రూపీస్కి మేము వర్క్షాప్ మళ్ళీ మీకు ఇచ్చేస్తున్నాం. ఓకేనా, నార్మల్గా ఒక వర్క్షాప్ పడితే మనకి అట్లీస్ట్ 500 అయితే కడుతున్నాం కదా. ఇంకొక రెండు కలిపి కాంబోలో మీకు 1000 అనేది కవర్ అయిపోయింది, అక్కడ లాస్ లేదు. అలా 1000 రూపీస్ పే చేసిన వాళ్ళకి, ఓన్లీ ఆ 1000 రూపీస్ పే చేసిన వాళ్ళకి మేము కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నాం. ఇంకా కొంచెం డిస్కౌంట్ కావాలి అన్న వాళ్ళకి 50% డిస్కౌంట్ అనేది ఇస్తాం. ఓన్లీ ఆ 1000 రూపీస్ పే చేసిన వాళ్ళు. ఓకేనా, ఆఫ్టర్ దట్ అయిపోయిన తర్వాత టికెట్స్ అన్నీ అయిపోయాక కాకుండా ఉన్న వాళ్ళకి ఆ లోపల మీరు ఎన్నైనా వేసుకోవచ్చు. మేము టికెట్స్, మా టార్గెట్ ఓన్లీ 1000 మెంబర్స్. ఆ 1000 మెంబర్స్లో మా టార్గెట్ 20 మెంబర్స్ని మేము మ్యాక్సిమం తీసుకుంటాం. బాగుందా? సో ఇక్కడ ఆ టికెట్ రాని వాళ్ళకి మీరు వర్క్షాప్ సేమ్ పెడతా.